అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి క్షణంలో ఎయిర్ ఇండియా విమానం లోపల పరిస్థితి ఏంటి? దాని చివరి వీడియో చూసారా? చివరి వీడియోని ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి ఎయిర్ హోస్టెసే రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె ప్రాణాలతో లేదు. అదే ఆమె చిట్ట చివరి కాల్గా మారిపోయింది. తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఫోన్ చేయడం, విమానం టేకాఫ్కి రెడీగా ఉందనేటువంటి వీడియో చెప్పడం, తర్వాత ఇప్పుడు ఇక మాట్లాడడం సాధ్యం కాకపోవచ్చు, మళ్ళీ జూన్ 15 తర్వాత కాంటాక్ట్లోకి వస్తానని చెప్పి ఫోన్ పెట్టేయడం. ఆ సమయంలో ఒక చిన్న వీడియో క్లిప్ తీసి తన సోదరికి పంపించింది. ఇదే ఆమె చేసినటువంటి చివరి యాక్టివిటీ. ఆ సమయంలో ఎయిర్పోర్ట్ అంటే ఫ్లైట్ లోపల పరిస్థితి ఎలా ఉంది అనేది చాలా క్లియర్గా ఈ విజువల్లో కనిపిస్తుంది. సో ఈ పేరు మణిపూర్కి చెందిన నగాన్తాయ్ శర్మ. 2 ఏళ్ల క్రితం ఈ ఇండస్ట్రీలోకి వచ్చింది. ఎయిర్ హోస్టెస్గా ఎయిర్ ఇండియాలో జాయిన్ అయింది. 2 ఏళ్లుగా ఆమె సర్వీసెస్ చేస్తుంది. 19 ఏళ్ల వయసులోనే ఆమె ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. అంటే ఇప్పుడు కేవలం 21 సంవత్సరాల వయసు మాత్రమే. విమానయానంలో భాగంగా దేశ విదేశాల్లో తిరుగుతూ ఉండడం, వెళ్ళేటువంటి క్రమంలో తన కుటుంబ సభ్యులకి కాల్ చేయడం, మాట్లాడడం, తన విషయాలు పంచుకోవడం, ఎటు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు చెప్పడం, ఇటువంటివన్నీ కూడా ఒక పరిపాటిగా మారినటువంటి అంశం. ఇప్పుడు ఈ విమానం బయలుదేరే ముందర ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి బయలుదేరింది. బయలుదేరేటువంటి సమయంలో తీసినటువంటి వీడియో ఇది. లోపలి దృశ్యాలు ఎయిర్ హోస్టెస్లతో సరదాగా ఒకరికొకరు తగులుకొని సరదాగా ఒక సరదా సన్నివేశం కూడా అందులో ఉంది. ఈ వీడియో క్లిప్ను మాత్రమే పంపించారు. ఇదే లాస్ట్ మినిట్ వీడియో కింద ఫ్లైట్ లోపల ఉన్నటువంటి కండిషన్స్. ఫ్లైట్ చూస్తే కనుక అంతా బాగున్నట్టుగానే ఉంది. సో 1కి 4 సార్లు అన్ని అంశాలని చెక్ చేస్తారు. క్లీనింగ్ స్టాఫ్ క్లీనింగ్ పని చేస్తారు, టెక్నికల్ స్టాఫ్ టెక్నికల్ పని చేస్తారు. పైలట్స్ వచ్చిన తర్వాత టేకాఫ్కి రెడీగా ఉందా లేదా ఈ అంశాలన్నీ కూడా చెక్ చేసుకుంటారు. ఫ్యూయల్ చెకింగ్ దగ్గర నుంచి ఇంజిన్ కండిషన్ వరకు, అలానే వీల్ మూమెంట్స్కి సంబంధించినటువంటి వాటికి అంశాలతో పాటు టోటల్గా లోపల ఉన్నటువంటి సాంకేతిక వ్యవస్థలు సరిగ్గా ఉన్నాయా లేవా అన్ని టెస్ట్ చేసుకున్న తర్వాతే టేకాఫ్ అయ్యేటువంటి ఆనవాయితీ ఉంటుంది. అలాగే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు ప్రయాణం చేసినప్పుడు ఈ విమానం బాగానే ఉంది అనేటువంటి అభిప్రాయం అందరిలోనూ కలుగుతుంది. అహ్మదాబాద్లో టేకాఫ్ అయినటువంటి 44 సెకండ్లో ఏమైందనేది ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. వీడియో చూస్తే మాత్రం లోపలంతా చాలా సాదా సీదాగా, ఎవరో లేరు కాబట్టి నిర్మానుష్యమైనటువంటి శ్మశాన వైరాగ్యం మనం ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు జరిగిన సంఘటన బట్టి చూస్తే. కానీ అంతా బాగుంది, సజావుగా ఉంది. వందల ప్రయాణాలు చేస్తారు. ఎందుకంటే ఫ్లైట్ క్యాప్టెన్ కూడా ఇందులో 8200 గంటల ఎయిర్ టైం ప్రయాణం చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఖచ్చితంగా గమ్యానికి చేరుకుంటారు. మళ్ళీ జూన్ 15 తిరిగి వస్తారని చెప్పని నగాన్తాయ్ శర్మ కూడా అలానే ఫీల్ అయింది. కానీ అదే ఆమె చివరి వీడియో, చివరి కాల్గా కూడా మారిపోయింది. ఇప్పుడు ఈ దృశ్యం మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, జరిగినటువంటి సంఘటన తెలిసిన తర్వాత కుటుంబ సభ్యుల్ని మరింత కన్నీరు మున్నీరు అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు. 2 ఏళ్లలోనే ఎయిర్ హోస్టెస్ అవ్వాలనేటువంటి కళను నెరవేర్చుకునేటువంటి క్రమంలో ఆమె ఎంతో కష్టపడింది. 2 ఏళ్లలో ఆ పొజిషన్లోకి వచ్చిన 2 ఏళ్లే అనుభవం వచ్చింది. 2 ఏళ్లలోనే ఆమె మృత్యువాత పడడం అనేది ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.